బాబా బోధ ముఖతః ఏ బోధ చేయకుండా కేవలం తమ చర్యల ద్వారా బోధించే బాబా బోధలోని సారాన్ని అనుభవసారం చేసుకోవడానికి అత్యంత సావధానత అవసరం. నిజానికి సాయి చరిత్రను సావధానతతో పఠిస్తే, భక్తుల స్మృతులను నిశ్చితంగా పరిశీలిస్తే తరచూ మనకు కనిపించే లేదా వినిపించే బాబా బోధ ఏమిటంటే శ్రద్ధ మరియు సబూరి. తమ గురువుకు తాము శ్రద్ధ సబూరి అనే 2 పైసలనే దక్షిణగా సమర్పించామని, తద్వారా తమ గురు అనుగ్రహాన్ని పొందామని, ఈనాటి ఈ స్థితికి అంటే శుద్ధ పరబ్రహ్మ స్థితి అన్నమాట. శుద్ధ పరబ్రహ్మ స్థితికి ఆ అనుగ్రహమే కారణమని చెప్పిన మాట. తద్వారా తమ భక్తులు తమకు ఏమి సమర్పించాలో బాబా చెప్పకనే చెప్పారు. అంటే మానవ జన్మ యొక్క పరమ గమ్యమైన పరమేశ్వరునిలో సంలీనం చెందాలంటే సర్వేశ్వరుని యొక్క సగుణ రూపమైన సద్గురువుకు సంపూర్ణంగా శరణు చెందాలి. అంటే శ్రద్ధ సబూరీలను సద్గురువుకు సమర్పించాలి. మరి బాబా బోధలోని ప్రాణాధారం మూలాధారం అయిన శ్రద్ధ సబూరీలు అంటే ఏమిటి? వాటిని సద్గురువుకు ఎలా సమర్పించాలి? శ్రద్ధ సబూరీలను సమర్పించి సద్గురువుకు ఎలా సంపూర్ణంగా శరణు చెందాలి అనే ప్రశ్నలు శ్రీ సాయిని అనన్యంగా భక్తి ప్రేమలతో కొలిచే సద్భక్తుల హృదయాన్ని తొలచక మానవు. నిజానికి శ్రద్ధ సబూరీలనే 2 పైసలను సద్గురువుకు దక్షిణగా సమర్పించాలని బాబా తరచూ చెప్పేవారే కానీ వాటిని బాబా నేరుగా నిర్వచించిన దాఖలాలు సాయి చరిత్రలో కానరావు. మరియు ఆ సందర్భాలు వినరావు. మరి ఎలా? కొందరు సాయి చరిత్రకారులు తమ రచనలలో, కొందరు సాయితత్వ ప్రచారకులు తమ ప్రవచనాలలో పేర్కొన్నట్లుగా శ్రద్ధ అంటే బాబాను ఏదైనా కోరికను తీర్చమని లేదా కష్టాన్ని కడతీర్చమని ప్రార్థించి బాబా ఖచ్చితంగా అలా అనుగ్రహిస్తారని విశ్వసించడమే శ్రద్ధ అని, అందుకోసం ఓపికగా సంతోషంగా ఎదురు చూడటమే సబూరి అని అర్థం చేసుకోవడమేనా? ఆ నిర్వచనాలే సరైనవని భావించడమేనా? అంటే బాబాను ఏదైనా కోరిక కోరుకొని బాబా ఆ కోరిక తీరుస్తారనే విశ్వాసంతో ఓపికగా ఎదురు చూసి ఆ కోరిక తీరాక మరలా ఇంకొక కోరిక కోరుకొని మరలా అదే ప్రక్రియనే కొనసాగించడమేనా? సద్గురువుతో సద్భక్తుని బంధం కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికేనా? అంతకు మించి ఏమీ లేదా? బాబా కేవలం ఆ అర్థంతోనే శ్రద్ధ సబూరీలను సమర్పించమన్నారా అనే సందేహం కొందరు సాయి భక్తుల మదిని కలవర పెడుతుందనడంలో
ఏమాత్రం సందేహం లేదు. నిజానికి సాయిని తెలుసుకోవాలంటే, నిజమైన సాయి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే శ్రద్ధ సబూరిల గురించి అవగాహన చేసుకోవాలి. నిజానికి సాయిని తెలుసుకోవాలంటే, నిజమైన సాయి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే శ్రద్ధ సబూరిల గురించి అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన యొక్క ప్రామాణికతను నిర్ధారించుకోవాలి. ఆ అవగాహన యొక్క ప్రామాణికతను నిర్ధారించుకోవాలి. అటువంటి ఓ ప్రయత్నానికే ఈ ఆడియో. సద్గురు అనుగ్రహ విశేషంగా సద్భక్తునికి అంది వచ్చే ఎన్నో అనుభవాల ద్వారా సద్భక్తునికి తన చేతులలో చేతలలో ఏమీ లేదని, కర్త కరవత అంతా ఆ సద్గురువేనని, తన సద్గురు తనకు ఏం చేసినా అందులో తనకు హితమే ఉంటుందని, తనకు హితం కానిది సద్గురు ఏదీ చెయ్యరనే సత్యం అనుభవపూర్వకంగా తెలియవస్తుంది. తత్ఫలితంగా సద్గురు దివ్య చరణాలపై సద్భక్తునికి అపారమైన భక్తి ప్రేమలు కలుగుతాయి. తద్వారా సద్గురు సంకల్పానుసారం సద్భక్తుడు సంతోషంగా జీవించే సూక్ష్మం పట్టుబడుతుంది. నిజానికి బాబా వంటి సద్గురువు నుండి సద్భక్తుడు పొందే ప్రతి అనుభవంలో సద్గురు సంకల్పాన్ని సంతోషంగా స్వీకరించే బోధయే సద్భక్తునికి అంది వస్తుంది. సద్గురువే అన్నీ తానై నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారని, ఆయనకు నేను ప్రత్యేకించి నివేదించేది వినిపించేది ఏదీ లేదనే సత్యం సంపూర్ణంగా అవగతమవుతుంది. నిజానికి సద్గురువుతో ప్రగాఢ రుణానుబంధంతో ముడిపడి ఉన్న సద్భక్తుని జీవన పయనంలో జరిగే పరిణామాలను, తద్వారా సద్భక్తునికి కలిగే మానసిక పరిణితిని, పారమార్థిక ఉన్నతిని మహనీయులు 3 దశలుగా విభజిస్తారు. ఆ పయనంలో సద్గురువు పట్ల సద్భక్తునికి కలిగే ప్రేమ ఆ 3 దశలలో ఎలా రూపాంతరం చెందుతుందో అద్భుతమైన వైనంలో అభివర్ణిస్తారు. ఆ 3 దశలలో సద్భక్తుడు ఏ దశలో ఎలాంటి మానసిక స్థితిలో బాబా అడిగిన రీతిలో శ్రద్ధా సబూరిలను సమర్పిస్తాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాథమిక దశలో అంటే మొదటి దశలో ఎక్కువ మంది విషయంలో వారి ప్రాపంచిక కోరికలు, కష్టాలు సద్గురు అనుగ్రహ విశేషంగా తీరాయనే అవగాహన భక్తులకు కలగడం మొదలవుతుంది. సాధారణంగా ఈ దశలో తన జీవితంలోని ఎన్నో సందర్భాలలో తనకు ప్రాపంచిక హితం సద్గురు దివ్యానుగ్రహం వలనే ప్రాప్తమైందనే సత్యం సద్భక్తుని హృదయంలో అవగతమయ్యే కొలది సద్గురు దివ్య చరణాల పట్ల భక్తి ప్రేమలు దృఢమవుతూ వస్తాయి. ఉదాహరణకు కటిక పేదరికంలో మగ్గుతున్న చోల్కర్ అనే భక్తుడు దాసగను కీర్తన ద్వారా బాబా మహిమలను విని, బాబా నా ఉద్యోగం దీర్ఘకాలికమైనట్లయితే
అంటే పర్మనెంట్ అయినట్లయితే మీ దర్శనానికి వచ్చి కలకండ పంచి పెడతాను అని మొరక్కడం, తనకు ఆ విధంగానే ఉద్యోగం దీర్ఘకాలికం అవడం, తర్వాత తన మొక్కు తీర్చుకోవడానికై చక్కెర లేని తేనీరు త్రాగుతూ డబ్బులు కూడబెట్టి బాబా దర్శనానికి రావడం, బాబా తనకు చక్కెర విరివిగా వేసిన తేనీరు ఇవ్వమని ఆదేశించడం సాయి భక్తులకు విదితమే. బాబా మాటల ద్వారా తనకు సర్వాంతర్యామి అయిన సాయి దయ వలనే తన కోరిక నెరవేరిందనే అనుభవపూర్వకమైన అవగాహన చోల్కర్కు ఖచ్చితంగా కలగడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఈ సత్యాన్నే బాబా తమదైన శైలిలో తెలుపుతూ, నా భక్తులు మొదట ప్రాపంచికమైన కోరికలతోనే నా వద్దకు వస్తారు. అవి తీరి జీవితంలో శాంతి లభించాక పారమార్థికంగా పురోగమిస్తారు అని చెప్పారు. అంటే ప్రాథమిక దశలో భక్తులు ప్రాపంచిక హితాన్ని తాము కోరుకున్న విధంగా ఆశిస్తారు. సాధారణంగా ఎక్కువ మంది విషయంలో సద్గురువు ఆ విధంగానే అనుగ్రహిస్తారు. ముఖ్యంగా ప్రాపంచికమైన కోరికలు బాబా దయ వలనే తీరాయనే ఖచ్చితమైన బాబా ముద్ర ఆ అనుభవాన్ని పొందిన భక్తులకు తేట తెల్లంగా తెలియవస్తుంది. నేటికి ఇది ఎందరో సాయి భక్తుల నిత్యానుభవం. ఈ దశలో సద్భక్తునికి సద్గురు చరణాల పట్ల గురి కుదురుతుంది. అంటే ఈ దశలో సద్భక్తుడు సద్గురువుతో ప్రేమలో పడడం, అంటే ఫాలింగ్ ఇన్ లవ్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఏదో కోరిక లేదా కష్టం అనే మిషతో సద్గురు చరణాలను ఆశ్రయించడంతోనే ఆ సద్గురువుతో మన ప్రయాణం మొదలైందనేది మన ప్రాథమిక అవగాహన. కానీ జన్మల నుండి మన ఉద్ధరణ కోసమై పరితపిస్తూ అందుకోసం అహర్నిశలు పాటుపడుతున్న సద్గురువు ఎన్నో జన్మల నుండి మన వెన్నంటే ఉంటూ మనకు పారమార్థిక శ్రేయస్సును చేకూరుస్తున్నారనేది అక్షర సత్యం. ఆ సత్యాన్ని అద్భుతమైన తమ సహజ శైలిలో తెలియచేస్తూ బాబా వివిధ సందర్భాలలో వివిధ భక్తులను ఉద్దేశించి, నాకు ఇతను గత 4 జన్మల నుండి తెలుసు, నాకు ఇతనితో ఎన్నో జన్మల అనుబంధం ఉంది అని అనేవారు. కొన్ని సందర్భాలలో ఆ భక్తులు బాబాను దర్శించుకోవడం అదే మొదటిసారి కావడం గమనార్హం. అంటే ప్రస్తుత జన్మలో సద్గురు చరణాలను ఆశ్రయించడానికి కారణమైన కోరిక లేదా కష్టం సద్గురు సంకల్పానుసారంగా ఆ భక్తుని ఉద్ధరణలో భాగంగా ఘటించినదిగా మనకు అవగతమవుతుంది. ప్రస్తుత జన్మలో సద్గురు చరణాలను ఆశ్రయించడానికి కారణమైన కోరిక లేదా కష్టం సద్గురు సంకల్పానుసారంగా ఆ భక్తుని ఉద్ధరణలో భాగంగా ఘటించినదిగా మనకు అవగతమవుతుంది. తద్వారా సద్గురువుతో జన్మల అనుబంధం అని విస్పష్టంగా విశదమవుతుంది.